This is Shakil. Today we are discussing about lab grown diamond and real diamonds. ఈ టాపిక్ మనం ఇవాళ కవర్ చేద్దాం. దీంట్లో వచ్చేసి మీకు 4 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అండ్ వాట్ ఈస్ సింథటిక్ డైమండ్ అండ్ వాట్ ఈస్ మ్యాన్ మేడ్ డైమండ్. సెకండ్ టాపిక్ వచ్చేసి హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ క్యూబిక్ జెర్కాన్ అండ్ మోజోనైట్. అంటే ఆ డైమండ్ అనేది క్యూబిక్ జెర్కాన్ లాగా ఉంటుందా లేకపోతే మోజోనైట్ లాగా ఉంటుందా? కాదు, అది ఎంటైర్లీ డైమండ్, డిఫరెంట్. థర్డ్ టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ హెచ్పిహెచ్టి గ్రోన్ డైమండ్ అండ్ సివిడి డైమండ్స్. హెచ్పిహెచ్టి అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్, సివిడి అనేది డిఫరెంట్ ప్రాసెస్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ హెచ్పిహెచ్పి గ్రోన్ డైమండ్స్ అండ్ హెచ్పిహెచ్టి ప్రాసెస్డ్ డైమండ్. అంటే హెచ్పిహెచ్పి గ్రోన్ డైమండ్ ఏంది, మళ్ళీ హెచ్పి ప్రాసెస్ డైమండ్. ఇవన్నీ మీరు ఒక జ్యువెలరీ కొనడానికి వెళ్తే 3 రకాలుగా మనుషులు దీన్ని పిలుస్తారండి. మీరు మార్కెట్ వెళ్ళినప్పుడు కొందరు మీకు చెప్తారు ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటారు, కొందరు అంటారు ఇది మ్యాన్ మేడ్ డైమండ్ అంటారు, కొందరు దీన్ని కల్చర్ డైమండ్ కూడా అంటారు. అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అరే ఇదేంది ఇతను కల్చర్డ్ అంటాడు, ఇతను మ్యాన్ మేడ్ అంటాడు, ఇతను ల్యాబ్ గ్రోన్ అంటాడు. అవన్నీ నథింగ్ బట్ దే ఆర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, సివిడి డైమండ్స్ అంటారు, హెచ్పిహెచ్డి డైమండ్స్ అంటారు. అయితే మనం దీన్ని సింపుల్ చేసుకుందాం, దీన్ని మనం ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటాం. ఇప్పుడు చెప్పబోయేది మీరు వింటే కూడా మీకు విచిత్రం ఉంటుంది అనుకోండి. విచిత్రం ఇన్ సెన్స్, ల్యాబ్ గ్రోన్ డైమండ్ని హిందీలో ఒక డైలాగ్ ఉంది చూడండి, షారూక్ ఖాన్ చెప్తాడు, డాన్ కో పకన్నా ముష్కిలే నహీ నా ముంకినే అంటారు కదా. అలానే ల్యాబ్ గ్రోన్ డైమండ్ని మనము ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలి అనేది చాలా చాలా టఫ్ అండి. ఎందుకంటే దాంట్లో ఉన్న డీటెయిల్స్ అనుకోండి, లేకపోతే దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అనుకోండి, ప్రాపర్టీస్ మీరు ఏ రకంగా చూస్తే సేమ్ ఉంటాయండి ఎగ్జాక్ట్లీ. ఆ ప్రాపర్టీస్ గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తా. ఎలా మనము చూడాలి, ప్రాపర్టీస్ ఎలా చూడాలి, డైమండ్ ప్రాపర్టీస్ ఎలా చూడాలి అంటే డైమండ్ ఎలా ప్రాసెస్ ఉంటుంది, సివిడి డైమండ్స్ కూడా అలానే ప్రాసెస్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే అది మిలియన్ ఇయర్స్ తీసుకుంటుంది ప్రాసెస్ అవ్వడానికి. ఇంకా చాలా మన 150 కిలోమీటర్స్ డెప్త్లో డైమండ్స్, రియల్ డైమండ్స్ ఉంటాయి. ఇంకా మీకు ఎలా అంటే చాలా మనుషులు కష్టపడి ఎంతో లేబర్ కాస్ట్ అవుతుంది, ఎంతో ల్యాండ్ వేస్ట్ అవుతుంది. అర్థమైందా? దీంట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది, అందుకోసం అది కాస్ట్లీ. ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఏంటంటే అది మీకు ప్రాసెస్ అనేది సేమ్ అనుకోండి, అదే ప్రెషర్, అదే హీట్తో, అదే టెంపరేచర్తో ల్యాబ్లో దీంట్లో ఎలా అంటే మీకు నేను మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, 4 పేర్లు ఉన్నాయి, 4 రకాలుగా పిలుస్తారు దీన్ని అనేది. దాంట్లో వచ్చేసి మీకు సింథటిక్ డైమండ్ అంటారు, క్యూబిక్ జెర్కాన్ అంటారు, ఇంకా మనకి మోజోనైట్ అంటారు, న్యాచురల్ డైమండ్ అంటారు. అయితే ఫస్ట్ మనం తెలుసుకుందాం న్యాచురల్ డైమండ్స్ అనేది ఏంది, సింథటిక్ డైమండ్ అనేది ఏంది. ఇప్పుడు నేను మీకు ఒక చార్ట్ చూపిస్తానండి, ప్రాపర్టీస్ కంపారిజన్. ప్రాపర్టీస్ అనేది ఎలా ఉంటాయి అనేది దీంట్లో మీకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ దాకా మీరు చూడొచ్చు. న్యాచురల్ డైమండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, సింథటిక్ డైమండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సింథటిక్ డైమండ్ మీన్స్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఓకే, సింథటిక్ అంటే సింథటిక్ అనుకోకండి. సింథటిక్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే వాటిని సింథటిక్ కూడా అంటారు, అది ల్యాబ్ గ్రోన్ డైమండ్ కింద కన్సిడర్ చేస్తారు. ఇంకా థర్డ్ వచ్చేసి క్యూబిక్ జెర్కాన్ ప్రాపర్టీస్ చూడండి, ఇంకా మోజోనైట్ ప్రాపర్టీస్ చూడండి. దీంట్లో మీకు న్యాచురల్ డైమండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఇంకా సింథటిక్ డైమండ్ ప్రాపర్టీస్. ఈ 2 ప్రాపర్టీస్ మీకు ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతాయి చూడండి. దీంట్లో కెమికల్ కంపోనెంట్స్ చూసుకోండి, అది కెమికల్ వచ్చేసి కంపోనెంట్స్ వచ్చేసి మీకు వచ్చేసి కార్బన్ ఉంది, దీంట్లో కూడా కార్బన్ ఉంది. ఓకేనా? హార్డ్నెస్ కూడా మీరు చూడండి 10/10 ఉంది. ఓకే, ఆప్టిక్ క్యారెక్టర్స్ చూడండి, అంటే సింగిల్ రిఫ్రాక్షన్. ఎస్ఆర్ అంటే ఏంటంటే సింగిల్ రిఫ్రాక్షన్, దాంట్లో కూడా సింగిల్ రిఫ్రాక్షన్ ఉంది. న్యాచురల్ డైమండ్ లో కూడా సింగిల్ రిఫ్రాక్షన్ ఉంది. ఇంకా దీంట్లో వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు. గ్రావిటీ అనేది నథింగ్ బట్ ఐ విల్ టెల్ యూ ఇన్ అదర్ వీడియో. ఆ గ్రావిటీ గురించి మనం తర్వాత నేర్చుకుంటాం. గ్రావిటీ అనేది ప్రతిదానికి గ్రావిటీ ఉంటుంది. అట్లనే స్టోన్స్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రావిటీ ఉంటుందండి. దాంట్లో చాలా లైట్ వెయిట్ వచ్చేసి గ్రావిటీలో
మీకు ఎమరల్డ్ ఉంటుంది. ఎనీవే విల్ డిస్కస్ దిస్ టాపిక్ ఇన్ సమ్ అదర్ వీడియో, విల్ కంటిన్యూ దిస్ టాపిక్. ఇంకా స్పెసిఫిక్ గ్రావిటీ మీరు చూడండి, అది 3.52 ఉంది, దీంట్లో కూడా 3.52 ఉంది. ఓకే, అట్లనే మీరు కిందవి కూడా చూడొచ్చు, ఆ ప్రాపర్టీస్ కూడా మీకు ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. డిస్పర్షన్ కూడా మీరు చూడండి, డిస్పర్షన్ రేట్ కూడా ఎగ్జాక్ట్లీ ఉంది దేంట్లో, న్యాచురల్ డైమండ్స్లో, ఇంకా సింథటిక్ మీన్స్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఇవి వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఉన్నాయి. నార్మల్గా అందరూ చూసేది దీనికంటే ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి అనుకోండి, కానీ మనం ఇవాళ వీడియోలో ఇవి బేసిక్ డైమండ్ని తెలుసుకోవాలంటే ఈ బేసిక్ థింగ్స్ అనేది ఉంటాయి. వాటిని చూసి వాటిని మనం ఎలా చూడాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ చార్ట్ మళ్ళీసారి చూసుకోండి, మీరు చూసిన తర్వాత అర్థం చేసుకోండి ఇక్కడ వచ్చే చార్ట్. ఓకేనా, దాంట్లో మీరు సపరేట్ మళ్ళా క్యూబిక్ జెర్కాన్ కూడా ఉంది చూడండి. క్యూబిక్ జెర్కాన్ లో కూడా రాశాను నేను, ఇంకా మోజెనైట్ కూడా రాసిన. క్యూబిక్ జెర్కాన్ నథింగ్ బట్, ఇప్పుడు చాలా మంది క్యూబిక్ జెర్కాన్ వాడుతున్నారు, సో క్యూబిక్ జెర్కాన్ అంటున్నారు. ఇదివరకు దాన్ని సీజెడ్ అనేది, సీజెడ్ నథింగ్ బట్ క్యూబిక్ జెర్కాన్. ఓకే, అయితే దీంట్లో మీరు చూడొచ్చు, క్యూబిక్ జెర్కాన్ లో కూడా మీరు సింగిల్ రిఫ్రాక్షన్ ఉంది, డిఆర్ ఉంది, డబుల్ రిఫ్రాక్షన్ ఉంది. దీంట్లో మీరు హార్డ్నెస్ చూడండి 8.5 ఉంది, 9.23 ఉంది. అయితే ఈ ప్రాపర్టీస్ మీరు క్యూబిక్ జెర్కాన్, మోజెనైట్ అనేది కూడా సపరేట్. ఓకేనా, చాలా డిఫరెన్స్ ఉంది క్యూబిక్ జెర్కాన్, మోజెనైట్ లో. అందరు ఏమనుకుంటారంటే క్యూబిక్ జెర్కాన్, మోజెనైట్ ఒకటే అనుకుంటారు, కాదు, చాలా డిఫరెంట్ ఉంది రెండిట్లో. అయితే మీకు చార్ట్ కంప్లీట్ పెట్టాను, ఆ చార్ట్ లో మీరు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. కంపారిజన్స్ మీరు చేసుకోవచ్చు ఏమేమి ఎలా ఉందనేది. ఇప్పుడు మీరు ప్రాపర్టీస్ అన్ని చూసారు, ఆ చార్ట్ మొత్తం చూసారు. ఆ చార్ట్ చూసిన తర్వాత కూడా మీకు ఎలా అనిపించింది, అరే ఈ చార్ట్లో సింథటిక్ డైమండ్, రియల్ డైమండ్, అంటే అదే ల్యాబ్ గ్రోన్ డైమండ్ అయినా రియల్ డైమండ్ అయినా ఒకటే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా మీరు జ్యువెలరీ దగ్గర వెళ్ళారు, లేకపోతే మీరు ఏదైనా ల్యాబ్కి వెళ్ళారు అనుకో, ఈ ప్రాపర్టీస్ చూస్తే ఐడెంటిఫై చేస్తారు. మళ్ళీ మనం ఐడెంటిఫై చేసేది ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఫస్ట్ మనము ఈ సింథటిక్ డైమండ్ అనేది, ల్యాబ్ గ్రోన్ డైమండ్ అనేది ఏంది, ఎలా వచ్చింది, ఎవరు తయారు చేశారు. అయితే స్మాల్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను, చాలా ట్రాక్ చేయని వీడియోని స్మాల్గా ఇంట్రడక్షన్ ఇస్తాను. అది మీకు 1950s సమ్ రష్యన్ కంపెనీ ఉంది, వాళ్ళు అనౌన్స్ చేశారు, సారీ అన్అఫీషియల్లీ అనౌన్స్మెంట్ వచ్చింది, వాళ్ళు ల్యాబ్ గ్రోన్ డైమండ్ తయారు చేసేసారని. కానీ ఫస్ట్ టైం అఫీషియల్లీ వచ్చేసి ఒక జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఉంది, ఇన్ 1952 ఆ టైంలో అఫీషియల్లీ అనౌన్స్ చేశారు డైమండ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారని. అయితే దాంట్లో కూడా వాళ్ళకి ప్రాబ్లం ఏం జరిగిందంటే, ఆ టైంలో ఎక్విప్మెంట్ చాలా పెద్దగా ఉంటుండే, అయితే కాస్ట్ అనేది చాలా ఎక్కువైంది, ఇంకా డైమండ్ క్వాలిటీ కూడా చాలా తగ్గింది, ప్రైస్ కాస్ట్ ఎక్కువైపోయింది. అయితే దాన్ని మనం జ్యువెలరీలో వాడలేము అనుకోండి. డైమండ్ రెడీ అయిపోయింది కానీ జ్యువెలరీలో వాడలేము, చాలా అంటే లైట్ కలర్, క్వాలిటీ చాలా తక్కువ అయ్యి అట్లయింది. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, టెక్నాలజీ చేంజ్ చేశారు, కాంపాక్ట్ చేశారు, మిషన్ చిన్నగా చేశారు, కాస్ట్ అప్పుడు పెరిగింది, ఇప్పుడు కాస్ట్ కూడా తగ్గింది. అయితే టెక్నాలజీ చేంజ్ చేసి నౌ దే హ్యాడ్ మేడ్ ఎ బెటర్ మిషన్స్ అండ్ బెటర్ రిజల్ట్. ఫస్ట్ టెక్నాలజీ వచ్చేసి HPHTలో డైమండ్ రెడీ అయింది. ఆ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఆ టెక్నాలజీ పేరు వచ్చేసి HPHT. HPHT ఫుల్ ఫామ్ ఏంటనేది హై టెంపరేచర్ హై ప్రెషర్తో రెడీ అయింది. దాని తర్వాత మిషనరీ స్మాల్ అయినాయి, కాస్ట్ తగ్గింది, మ్యాన్ పవర్ తగ్గింది, ఇప్పుడు వేరే టెక్నాలజీ కూడా యాడ్ అయింది. ఆ టెక్నాలజీ పేరేంది, CVD అనేది నథింగ్ బట్ కెమికల్ వేపర్ డిపోజిషన్. బట్ దిస్ ఆల్ ఆర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. అయితే దాంట్లో ఏంటంటే స్టార్టింగ్ చిన్న డైమండ్స్ వస్తుంది, చాలా స్మాల్ డైమండ్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుండే. ఈ CVD డైమండ్స్ ఏంటంటే కొంచెం లార్జ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడం స్టార్ట్ అయింది. ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ అయింది, CVD డైమండ్స్ లో కొంచెం పెద్దగా అయింది. HPHT టెక్నాలజీ ఇంకా CVD టెక్నాలజీతో డైమండ్ అనేది ప్రాపర్ గా రెడీ అవుతుంది. అయితే దీన్ని, ఈ టాపిక్ ని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ముంగట అది కూడా చెప్తాను, ఈ ప్రాసెస్ తో మనము డైమండ్ ని ఎలా కనిపెట్టగలం. HPHT అనేది డిఫరెంట్ ఫండా ఉంది. HPHT మార్కెట్లో నడిచే ఫండా అనేది, ఆ ఫండా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఫస్ట్ వచ్చేసి HPHTలో డైమండ్ గ్రో చేస్తారు. సెకండ్ వచ్చేసి HPHTలో డైమండ్స్ ని మీకు ప్రాసెస్ చేస్తారు. గ్రో చేసేది మీకు ఇప్పటిదాకా తెలిసిపోయి ఉండొచ్చు,
నేను కొంచెం సాటిస్ఫై అవుతున్నా నా వర్డ్స్ మీకు అర్థమైందని. ఓకే, ఇప్పుడు హెచ్పిహెచ్టిలో ప్రాసెస్ డైమండ్ అంటారు. ఆ ప్రాసెస్ డైమండ్ ఏందనేది మనము చూద్దాము. దానిలో ఏం చెప్తారంటే మార్కెట్లో పోతే ఇది టైప్ 2 డైమండ్ అంటారు. హెచ్పిహెచ్టి టైప్ 2 డైమండ్ అంటారు. అంటే దాంట్లో రియల్ డైమండ్ ఉండొచ్చు, లేకపోతే ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఉండొచ్చు. క్వాలిటీ అనేది తక్కువ వచ్చింది అనుకోండి రియల్ డైమండ్లో, వాటిని తీసుకొని వచ్చి హెచ్పిహెచ్టిలో ప్రాసెస్ చేసి దాన్ని వైట్ చేస్తారు. అంటే ఎల్బి డైమండ్స్ని ప్రాసెస్ చేసి దాన్ని ఎన్హాన్స్ చేసి కలర్ని మార్చేస్తారు. అయితే ఎల్బి అంటే లైట్ బ్రౌన్ డైమండ్, దాన్ని మార్చి కలర్ చేసేస్తారు. ఎక్కువ కలర్, మంచి క్లారిటీ వచ్చేలాగా చేస్తారు, బ్రౌన్నెస్ తగ్గిపోయేలాగా. ఓకే, అయితే దీంట్లో మీకు ఇప్పుడు అర్థమైంది. మీరు చేతిలో ఎప్పుడైనా హెచ్పిహెచ్టి డైమండ్ పట్టుకున్నారనుకోండి, అది రియల్ డైమండ్ కూడా అవ్వచ్చు, లేకపోతే ల్యాబ్ గ్రోన్ డైమండ్ కూడా అవ్వచ్చు. ఎలా అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 1A, టైప్ 2A, టైప్ 2B. వీటి గురించి మీకు తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియోలో చూడండి. దీని గురించి ఇంకా మీకు నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ చేస్తాను. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందండి. మీరు ఇంకా డైమండ్స్ గురించి నేర్చుకోవాలంటే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏమైనా కొత్త వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఇంకా ఇన్ డీటెయిల్గా నేను డైమండ్స్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ.